ఫ్రెండ్స్, మీరు ఏ జాబ్స్ ని మిస్ అయినా కూడా ఈ జాబ్స్ ని ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వద్దు. ఎందుకంటే అభ్యర్థులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించిన భారీ నోటిఫికేషన్ అయితే అఫీషియల్ గా విడుదలైంది. అరౌండ్ మనకి 250 వరకు వేకెన్సీస్ అయితే ఉన్నాయి. చారగానే 88,000 పైగానే మీకు జీతం అయితే ఉంటుంది. ఏపీ అండ్ తెలంగాణ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఈ జాబ్స్ కి అయితే అప్లై చేసుకోవచ్చు. అసలు అర్హతలు ఏంటి, వయసు ఏంటి, పరీక్ష విధానం ఏంటి, సిలబస్, ఇలా కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్తాను. మీరు స్కిప్ చేయకుండా చివరాగా చూసి అప్లై చేయండి. చూస్తున్న ప్రతి ఒక్కరు తప్పకుండా మన వీడియోని ఒక లైక్ చేయండి గైస్. మా నుండి ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఒకసారి కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, కానీ తప్పకుండా మన వీడియోని లైక్ చేయండి. వీలైతే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ గ్రూప్స్ లోను, వాట్సాప్ స్టేటస్ లోను షేర్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. సో దట్ నెక్స్ట్ పెట్టే వీడియోస్ అన్ని కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తాయి. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ నుంచి కొత్త నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఇక్కడ మన డేట్ కూడా చూడొచ్చు అనమాట. సో జస్ట్ ఇప్పుడే అఫీషియల్ గా అయితే రిలీజ్ అయింది. ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించి టోటల్ గా ఎన్ని వేకెన్సీస్ భర్తీ చేస్తున్నారు అంటే ఇక్కడ మనం చూడొచ్చు 250 వేకెన్సీస్ అయితే భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మనకి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ స్కేల్ 1 ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నారు. కొన్ని సంవత్సరాలుగా చాలా మంది అభ్యర్థులు అయితే ఉద్యోగాల కోసం అయితే వెయిట్ చేస్తున్నారు. జాబ్స్ కి సంబంధించి ఆల్ ఇండియన్ సిటిజన్స్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ మనకి బ్రేకప్ వేకెన్సీస్ కూడా ఇచ్చారు. టోటల్ 250 వేకెన్సీస్ లో ఎస్సీ వారికి 37 ఉన్నాయి, ఎస్టీ వారికి 20, ఓబీసీ అభ్యర్థులకి 67, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ కి 24, జనరల్ వాళ్ళకి 1 or 2. సెపరేట్ గా ఫిజికలీ హ్యాండిక్యాప్ వాళ్ళకి కూడా వేకెన్సీస్ అయితే కేటాయించారు కాబట్టి సో మీకు కూడా ఛాన్స్ అయితే ఉంటుంది. మరి వీటికి సంబంధించి ఇక్కడ మనం చూడొచ్చు ఎలిజిబిలిటీ కండిషన్స్ లో భాగంగా ఆల్ ఇండియన్ సిటిజన్స్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా ఎలిజిబుల్. మరి వీటికి సంబంధించిన క్వాలిఫికేషన్స్ చూసుకున్నట్లయితే ఇక్కడ మనం చూడొచ్చు 31 డిసెంబర్ 2023 నాటికి మినిమం 60% మార్కులతో ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్ మీ దగ్గర ఉన్నట్లయితే మీరు అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి రిక్రూట్మెంట్ డీటెయిల్స్ లోనే క్లియర్ గా అయితే ఇచ్చారు. అలాగే ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు అయితే మినిమం 55% మార్కులు వచ్చినా కూడా యాక్సెప్టెడ్ అని చెప్పేసి ఇచ్చారు. కాబట్టి మినిమం ఎనీ డిగ్రీ అంటే ఎవరైతే సో మినిమం మామూలు డిగ్రీ గానీ, బీటెక్ గానీ, బి ఫార్మసీ గానీ, లేదంటే సంబంధిత డిగ్రీ ఎవరైతే చేశారో వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. ఎనీ డిగ్రీ కాబట్టి సో మీరు ఏ బ్యాక్గ్రౌండ్ లో డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్నా కూడా ఈ జాబ్స్ కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే మనం చూడొచ్చు ఏజ్ మినిమం 21 నుంచి అప్ టు అప్పర్ ఏజ్ లిమిట్ 30 వరకు మీరైతే అప్లై అనేది చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మనకి యాజ్ ఆన్ 31 డిసెంబర్ 2023 అని చెప్పేసి క్లియర్ గా ఇచ్చారు. డేట్ ఆఫ్ బర్త్ కూడా ఇక్కడ మనకి క్లియర్ గా మనం నోటీస్ అనేది చేయొచ్చు అనమాట. అలాగే ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకేమో మరొక 5 years, ఓబీసీ క్యాండిడేట్స్ కి 3 years అండ్ ఫిజికలీ హ్యాండిక్యాప్ వాళ్ళకి మరొక 10 years పాటు మీకు రిలాక్సేషన్స్ అయితే ఉంటాయి అని చెప్పేసి కూడా రిక్రూట్మెంట్ డీటెయిల్స్ లోనే క్లియర్ గా ఇవ్వడం అయితే జరిగింది. అలాగే మీకు ఎటువంటి అంటే చెవులు అవి బాగా వినిపించాలి, అలాగే కంటి చూపు కూడా బాగుండాలని చెప్పేసి డీటెయిల్స్ లోనే క్లియర్ గా అయితే ఇచ్చారు. ఓకేనా. సో వీటికి సంబంధించిన ఇంపార్టెంట్ డేట్స్ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి 8th జనవరి 2024 నుంచి లాస్ట్ డేట్ వచ్చి 23rd జనవరి 2024 వరకు మీరు అప్లై అనేది చేసుకోవచ్చు అనమాట. సో దీనికి సంబంధించి కాల్ లెటర్స్ అనేవి మీకు ఎప్పుడు ఇస్తారంటే ఎగ్జామినేషన్ కి మీకు బిఫోర్ 10 days ముందే మీకు అఫీషియల్ వెబ్సైట్ లో అయితే పెడతారు. అక్కడ నుంచి అయితే మీరు డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చు. ఎగ్జామినేషన్ కూడా మీకు ఆన్లైన్ లో అయితే ఉంటుంది అని చెప్పేసి డీటెయిల్స్ లోనే ఇచ్చారు. సో మనకి సెలక్షన్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే మనం చూడొచ్చు ఆన్లైన్ ఎగ్జామినేషన్ అండ్ ఇంటర్వ్యూ పెట్టి ఈ జాబ్స్ కి సంబంధించి సెలక్షన్ అయితే కంప్లీట్ చేస్తారు. అయితే ముందుగా మనకి ఆన్లైన్ ఎగ్జామినేషన్ సంబంధించిన వివరాలు చూసుకున్నట్లయితే ఇక్కడ మనం చూడొచ్చు ఇక్కడ మనకి టోటల్ గా 200 క్వశ్చన్స్ ఉంటాయి. 200 మార్క్స్ సంబంధించి ఈచ్ క్వశ్చన్ క్యారీస్ మనకి 1 mark అనమాట. మీకు 2 hours పాటు టైం ఇస్తారు. ఇందులో మనకి ఏ టాపిక్స్ ఉంటాయంటే రీజనింగ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, జనరల్ అవేర్నెస్, కంప్యూటర్ లిటరసీ. సో ఈ యొక్క టాపిక్స్ నుంచి మీకు ప్రశ్నలు వస్తాయి. 2 గంటల టైం ఇస్తారు. 200 ప్రశ్నలు, 200 మార్కులు. సో ఈచ్ క్వశ్చన్ క్యారీస్ మనకి 1 mark. అలాగే నెగిటివ్ మార్క్స్ కూడా ఉంటాయి. నెగిటివ్ మార్క్స్ వచ్చేసరికి 1/4 అనేసి ఇచ్చారు కాబట్టి 1/4 అంటే 0.25. ఓకేనా. సో అంటే మీకు 4 questions రాంగ్ పెట్టినట్లయితే 1 mark అయితే మీకు కట్ చేయడం జరుగుతుంది. సో పేపర్ లాంగ్వేజ్ బైలింగ్వల్, ఇంగ్లీష్ తో పాటు హిందీలో మీకు పేపర్ అయితే ఉంటుంది. సో ఎవరైతే ఈ యొక్క ఆన్లైన్ ఎగ్జామినేషన్ లో క్వాలిఫై అవుతారో వాళ్ళందరికీ కూడా ఫర్దర్ మీకు ఇంటర్వ్యూ రౌండ్ అయితే ఉంటుంది. ఇంటర్వ్యూలో మీ యొక్క పర్ఫార్మెన్స్ ని చూసుకొని జాబ్ లోకి అయితే తీసుకోవడం జరుగుతుందని చెప్పేసి కూడా క్లియర్ గా అయితే ఇచ్చారు. నెక్స్ట్ మనకి ఇక్కడ ఎగ్జామినేషన్ సెంటర్స్ చూసుకున్నట్లయితే మనకి ఎగ్జామినేషన్ సెంటర్ సంబంధించిన
సెంటర్స్ కూడా ఇచ్చారండి. ఇక్కడ మనం చూడొచ్చు ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి సంబంధించి చీరాల, శ్రీకాకుళం, గుంటూరు, కడప, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కాకినాడ, చిత్తూరు, ఏలూరు అండ్ విజయనగరం అయితే ఇచ్చున్నారు. ఇటు తెలంగాణ అభ్యర్థులకు సంబంధించి ఒకసారి మనం చూసుకున్నట్లయితే సో మనకి తెలంగాణ కిందను అయితే ఉంటుంది ఇక్కడ. సో ఇక్కడైతే మనకు చూడండి. సో హైదరాబాద్, రంగారెడ్డి, కరీంనగర్, వరంగల్, ఖమ్మము. సో మీకు ఎక్కడైతే దగ్గర ఉంటుందో అక్కడ వెళ్ళి మీరు ఎగ్జామ్ అనేది అటెంప్ట్ చేసుకోవచ్చు. సో దీనికి సంబంధించి మనకి అప్లికేషన్స్ అనేవి మీరు ఆన్లైన్ లోనే సబ్మిట్ చేయాల్సి అయితే ఉంటుంది. సో డేట్ ఆఫ్ ఆన్లైన్ టెస్ట్ విల్ బి ఇన్ ద మంత్ ఆఫ్ ఫిబ్రవరి 2024. సో మీకు ఫిబ్రవరి 2024 లోనే ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. మరి వీటికి సంబంధించిన అప్లై ఫీ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఎస్సీ, ఎస్టీ మరియు ఫిజికలీ హ్యాండిక్యాప్ అభ్యర్థులకు సంబంధించి 250 రూపీస్ తో పాటు జీఎస్టీ అయితే పే చేయాలి. రిమైనింగ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా 1000 రూపీస్ అయితే అప్లికేషన్ ఫీ అనేది మీరు ఆన్లైన్ లో చెల్లించాలి అని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్ లోనే క్లియర్ గా అయితే ఇచ్చారు. వన్స్ మీకు ఎగ్జామ్ ఫినిష్ అయిపోయిన తర్వాత ఇంటర్వ్యూ అయితే ఖచ్చితంగా ఉంటుంది గైస్. ఇక్కడ మనం చూడొచ్చు ద క్యాండిడేట్స్ క్వాలిఫైడ్ ఇన్ ద కాంపిటేటివ్ ఆన్లైన్ రిటన్ ఎగ్జామినేషన్ విల్ బి కాల్డ్ ఫర్ ఇంటర్వ్యూ అప్ టు 3 times the vacancies of the respective categories and final selection will be made on the basis of performance in the online objective test and interview will be conducted at సెలెక్ట్ సెంటర్స్ అనేది ఇచ్చారన్నమాట. సో మీకు ఏంటంటే ఈ యొక్క ఇంటర్వ్యూ పర్ఫార్మెన్స్ తో పాటు మీరు ఏదైతే అటెంప్ట్ చేస్తున్నటువంటి ఆన్లైన్ రిటన్ ఎగ్జామినేషన్ ఉందో వాటిలో వచ్చినటువంటి మార్కులను మీకు పరిగణలోకి తీసుకొని మేము మెరిట్ లిస్ట్ తీసి మీకు జాబ్స్ అనేవి ఇస్తామని చెప్పేసి క్లియర్ డీటెయిల్స్ లోనే ఇచ్చారు. ఓకేనా. సో మరొక పాయింట్ ఏంటంటే అవుట్ స్టేషన్ క్యాండిడేట్స్ కాల్ ఫర్ ఇంటర్వ్యూ విల్ బి రియంబర్స్ టు అండ్ ఫ్రో థర్డ్ క్లాస్ ఏసీ ఫేర్ బస్ టికెట్స్ అయితే మీకు ఇస్తాము అని చెప్పేసి ఇచ్చారు. ఒకవేళ అవుట్ ఆఫ్ స్టేషన్ నుంచి ఎవరైతే క్యాండిడేట్స్ అప్లై చేస్తున్నారో వాళ్ళకి మాత్రం జర్నీ టికెట్స్ అయితే మీకు ప్రొవైడ్ అనేది చేస్తామని చెప్పేసి చెప్తున్నారు. ద క్యాండిడేట్స్ కాల్ ఫర్ ఇంటర్వ్యూ వుడ్ బి రిక్వైర్డ్ టు సబ్మిట్ ద అటెస్టెడ్ కాపీస్ ఆఫ్ సర్టిఫికేట్స్ యాజ్ పర్ ద డీటెయిల్స్ గివెన్ బిలో ఇన్ ప్రూఫ్ ఆఫ్ దేర్ ఏజ్, డేట్ ఆఫ్ బర్త్, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్, కమ్యూనిటీ, కాస్ట్ ఇవన్నీ కూడా మీకు కావాలైతే ఉంటుందన్నమాట. అంటే మీరు ఏంటంటే ఏదైతే టైమ్ ఆఫ్ ఇంటర్వ్యూ టైంలో మీరు ఖచ్చితంగా అటెస్టెడ్ కాపీస్ అన్ని కూడా పట్టుకెళ్ళండి. మీ యొక్క సర్టిఫికేట్స్ అన్ని కూడా ఉంటాయి కదా, జిరాక్స్ కాపీస్ సరిపోతాయి. జిరాక్స్ కాపీస్ మీద సైన్ చేసి పట్టుకెళ్ళండి సరిపోతుంది సో ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు. సో ఓకేనా. సో ఈ విధంగా దీనికి సంబంధించి మీకు సెలక్షన్ ప్రాసెస్ అయితే చాలా సింపుల్ అయితే కండక్ట్ చేస్తారు గైస్. మీరు అప్లై చేసుకోవాలంటే www.uiic.co.in అనే వెబ్సైట్ లోకి వెళ్లి మీరు అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు అని చెప్పేసి క్లియర్ గా డీటెయిల్స్ లోనే ఇచ్చారు. మనకి శాలరీస్ చూసుకున్నట్లయితే గైస్ ఇక్కడ మనం చూడొచ్చు మీకు స్టార్టింగ్ అన్ని రకాల అలవెన్సెస్ కలుపుకొని 88,000 రూపీస్ వరకు అప్రాక్సిమేట్లీ మనం సంపాదించుకోవచ్చు అని చెప్పేసి చెప్తున్నారు. అంటే ఇందులో మనకి బేసిక్ పేనే 50,000 కి పైగానే బేసిక్ పే అయితే ఉంటుంది. చాలా రకాల సెంట్రల్ గవర్నమెంట్ కి సంబంధించిన అలవెన్సెస్ అన్ని కూడా యాడ్ చేసుకుంటే లైక్ పిఎఫ్, ఈపీఎఫ్, గ్రాట్యుటీ, మెడికల్ ఎక్స్పెన్సెస్ ఇవన్నీ కూడా మనం యాడ్ చేసుకుంటే 88,000 రూపీస్ కి పైగానే మనం శాలరీస్ అనేది తీసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా రిక్రూట్మెంట్ డీటెయిల్స్. వేకెన్సీస్ ఎక్కువగా ఉన్నాయి. ఎనీ క్వాలిఫికేషన్ ఉంటే కనుక ఈ జాబ్స్ కి అయితే అప్లై చేసుకుని వీడియోని ప్రతి ఒక్కరు లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ.